అండి, వెల్కమ్ టు సుమా కిచెన్. ఈరోజు నేను మీకు కిచిడి దాంతోపాటు కాంబినేషన్కి టమాటా చారు చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. దీనికి కావాల్సినవి చూద్దాము. ఇది వచ్చేసి ఒక గ్లాసు రైసు మైసూర్ పప్పు అండి. దీంతో బాగుంటుంది కాంబినేషను. అంటే మనకు కావాలంటే వేరే పప్పు ఇంకా మైసూర్ పప్పుతో పాటు పెసరపప్పు కందిపప్పు కూడా వేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి ఫ్రెష్గా నూరుకోవడానికి అల్లం వెల్లుల్లి, ఒక ఆనియన్, ఇందులో ఒక హాఫ్ దీనికి రైస్లోకి టమాటా చారులోకి మిల్ మేకర్స్ అండి, బాగుంటుంది టేస్ట్ అందులో వేస్తే. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, తాలింపులోకి ఒక 2 యాలకులు, ఒక 4-5 మిరియాలు, ఒక 3 లవంగాలు, ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర పోపులో వేసుకోవడానికి. ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ మిర్చి తీసుకుందాము. ఇవి రైస్లోకి ఒక గ్లాసున్నర రైస్ బగారా కానీ బిర్యానీ కానీ చేసుకునేటప్పుడు మనకు మినిమం ఒక 6 కానీ 7 కానీ పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. వీటిని ఇలా మధ్యలోకి చీలిక వేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఆనియన్, ఈ సైజ్ ఆనియన్ సరిపోతుందండి. దీన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకుందాం సన్నగా. కర్రీస్లోకి అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. రైస్కి బగారా ఇలాంటి వాటికి మాత్రం ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మంచిగా రెడ్గా బ్రౌన్ గోల్డ్ కలర్లోకి చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇలా కట్ చేసుకుందాము. బౌల్ తీసుకుందామండి టమాటా చారు కోసం. దీంట్లోకి పచ్చిమిర్చి మనం పోపులోకి పెట్టుకుందాము. ఫస్ట్ అయితే టమాటాలు తీసుకొని వాటిని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము. ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి ఇందులో వేసుకొని కొన్ని వాటర్ పోసుకుందాము ఉడకడం కోసం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఈలోపు మనం కిచిడికి ప్రిపేర్ చేసేసుకుందాము. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి మీకు ఉంటే నెయ్యి వేసుకోండి తింటే, లేదంటే ఆయిల్ వేసేసుకోండి. కొంచెం ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఈ మసాలా దినుసులు, ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకసారి కలిపేస్తున్నాను. కొంచెం ఇందులో కరివేపాకు, పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే బాగుంటుంది వీలున్న వాళ్ళు. లేదు అంటే మీరు పట్టి పెట్టినైనా వేసేసుకోవచ్చు. వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఆనియన్ మనకు బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి నానబెట్టుకున్న ఈ మిల్ మేకర్ని వేసుకుందాం కడుక్కొని. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కాకపోతే టేస్ట్ కోసం బాగుంటుంది మిల్ మేకర్ అందులో రైస్లో ఉడికాక.
కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మనం చారు కోసం టమాటా ఉడకబెట్టుకున్నాం కదండి, ఇలా ఒక 10 to 15 మినిట్స్ ఉంటే ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చల్లారి పెట్టుకుందామండి. మిక్సీకి వేసుకోవాలి. కొంచెం చల్లారాక మిక్సీకి వేద్దాం. ఇప్పుడు దీంట్లోకి కడిగి నానబెట్టుకున్నాం కదండి, వాటర్ తీసేసుకొని రైస్ వేసేసుకుందాము. ఈ రైస్ వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ ఇలా కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకుంటే రైస్ పొడి పొడిగా మంచిగా వస్తుంది. పప్పున్నా కూడా ఒక 2-3 మినిట్స్ కొంచెం లైట్గా వేడి కానివ్వండి రైస్ని. ఇందులోకి రైస్లోకి నేను ఈ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను. 2 గ్లాస్ వాటర్, గ్లాస్ రైస్కి. ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను. దీంతో 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఈ రెండు కలిపి ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నాను కదా, దాంట్లోకి ఈ వాటర్ పోసేసుకుందాం. పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాము. మనం ఉడకబెట్టుకున్న టమాటాను చింతపండు ఉడికిపోయిందండి. దీన్ని ఇప్పుడు మిక్సీలోకి వేసుకుందాము. ఈజీ ప్రాసెస్ అండి టమాటా చారు. మార్నింగ్ పిల్లలకు లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చారు కావాలనుకుంటే ఇలా ఉడకపెట్టేసుకొని మిక్సీ పట్టి పోపు వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేసుకుందాం. ఇది వాటర్ మసిలేటప్పుడు ఒకసారి తీసి కలుపుకుందాము. కలుపుకొని ఇందులో మనము సాల్ట్ వేసుకోలేదండి, కొంచెం గల్లుప్పు, ఇది సరిపోతుంది. దీంట్లోకి నిమ్మకాయ రసం తీసి పెట్టాను, ఇది వేసుకుందాము. దీనివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ రైస్ వైట్గా మంచిగా మనకు విడివిడిగా అతుక్కోకుండా రావడానికి యూజ్ అవుతుంది నిమ్మకాయ రసం. ఒకసారి కలిపి స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్లో మనకు రైస్ రెడీ అయిపోతుంది. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందామండి. టమాటా చారు పోపు కోసం కొంచెం వేడవనిద్దాము. గిన్నె వేడైంది. ఇందులో ఆయిల్ వేసుకుందాము. పోపులో కావాల్సిన పోపు దినుసులు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఒక 4-5 మెంతులు, కొంచెం మినపప్పు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇందులోనే పచ్చిమిర్చి ఒక 4, ఆనియన్, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకుందాము. రైస్ అయిందండి మనకు. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని ఇలా పైన వేసుకొని ఒకసారి రైస్ని ఇలా మరీ కలపకూడదు, ఇలా కొంచెం లైట్ ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఆఫ్ చేసేసుకుందాము. ఇవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పోపులోనే కొంచెం మెంతి పొడి, కొంచెం ధనియాల పొడి ఏంపింది,
కొంచెం ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి. మీకు కావాలంటే మిరియాలు వేసుకోవచ్చు, లేక పొడి ఉంటే పొడి అయినా వేసుకోండి. కాకపోతే పొడి అయితే బాగుంటుంది, పిల్లలు తీసి పడేయకుండా హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుందాము, సరిపోతుంది. కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాము కదండి, ఇందులో కొంచెం సరిపడా సాల్ట్. ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఉడికించి చల్లార్చుకున్న మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ వేసేసుకుందాం. మీకు కావాలంటే వడపోసుకోవచ్చండి, కాకపోతే ఇలా ఉంటేనే బాగుంటుంది, మరీ చారులాగా అయిపోతుంది వడపోసేసుకుంటే. మనం మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా పోసుకున్నాక మనకు పులుపుకి సరిపడా వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మసలనిద్దాం. రైస్ అయిపోయింది, ఒకసారి చూడండి. ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. పప్పు కంప్లీట్ ఉడకొద్దండి, కొంచెం పప్పు అటు ఇటు కాకుండా మధ్య రకంగా ఉడికితే చాలా బాగుంటుంది తినడానికి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. టెన్ మినిట్స్ తర్వాత చారు మరుగుతుంది చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం మరిగేటప్పుడు కొత్తిమీర, కొంచెం పచ్చి కరివేపాకు, మనం తాలింపులో కూడా వేసాము, కాకపోతే ఇలా మసిలేటప్పుడు వేస్తే స్మెల్ బాగుంటుంది. చారు మరిగిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. టమాటా చారు చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఏ కర్రీ లేకున్నా కూడా ఈ రైస్ దీంతో, చూసారుగా రైస్ ఎలా ఉందో విడివిడిగా, చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. దీనికి కాంబినేషన్గా పాపడాలు, చల్లమిర్చి, ఈ రెండింటి కాంబినేషన్లోకి పాపడు, చల్లమిర్చి ఎలా ఉందో చూద్దామా. చాలా బాగుంది మిర్చి.